హాయ్ హలో ఎవరివన్, ఐఎమ్ రాహుల్. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ డాకర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ కంటైనర్స్, అసలు డాకర్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ కంటైనర్ అండ్ వర్చువల్ మిషన్స్, అండ్ దెన్ డాకర్ ఇమేజెస్ వర్సెస్ కంటైనర్స్, అండ్ మనం లాస్ట్కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డాకర్ చూద్దాం. అంటే డాకర్ కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా రన్ చేయాలి, వాటిని డాకర్ హబ్లోకి ఎలా పుష్ చేయాలి, సో అదంతా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం. సో మీకు ఈ డాకర్ ట్యుటోరియల్ కంప్లీట్ చేస్తే మొత్తం డాకర్ గురించి హ్యాండ్స్ ఆన్ అండ్ దెన్ థియరీ ఐడియా మొత్తం వచ్చేస్తుంది. సో స్టే టిల్ ద ఎండ్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ కంటైనర్స్. అసలు కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనర్స్ రాకముందు ఏ ప్రాబ్లం ఉండేది, ఆ ప్రాబ్లమ్ని కంటైనర్స్ ఎలా సాల్వ్ చేస్తుంది అనేది అయితే ఫస్ట్ ఈ కంటైనర్ సెక్షన్లో చూద్దాము. ఇప్పుడు మనకి కంటైనర్స్ లేకముందు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక విండోస్ సిస్టమ్. సో నేను ఒక విండోస్ సిస్టమ్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇది డెవలపర్ ఏ అనుకోండి. ఇప్పుడు అండ్ దెన్ మనకి ఇంకొక డెవలపర్ జాయిన్ అయ్యాడు మన కంపెనీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఒక డేటా సైన్స్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. డేటా సైన్స్ అప్లికేషన్ లైక్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ అప్లికేషన్కి మనకి ఏమేమి కావాల్సి వస్తుంది, లైక్ ఇప్పుడు నేను నా విండోస్ సిస్టంలో నేను ఆ కోడ్ అంతా డెవలప్ చేశాను. సో కోడ్ డెవలప్ చేశాను. నెక్స్ట్ కొండ ఎన్విరాన్మెంట్స్ కావాలి కాబట్టి కొండ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేశాను. అండ్ దెన్ ఇంకా మనకి జూపిటర్ నోట్బుక్స్ అని, నెక్స్ట్ ఇంకా మనకి డిఫరెంట్ లైబ్రరీస్ లైక్ నంపైస్, పాండాస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో num.3.1 ఇన్స్టాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేశాను, అంటే డెవలపర్ ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేశాడు అండ్ అతని ల్యాప్టాప్లో ఈ ప్రోగ్రామ్ అంతా రన్ అవుతుంది. అండ్ దెన్ ఇంకొక సినారియో తీసుకుంటే మనకి డెవలపర్ బి జాయిన్ అయ్యాడు. ఆ డెవలపర్ బి మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నాడు. సో మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నాడు అనుకోండి ఈ డెవలపర్ బి. డెవలపర్ బికి కోడ్ షేర్ చేస్తాడు. బట్ కోడ్ షేర్ చేసినంత మాత్రాన కోడ్ అంతా వర్క్ అవ్వదు కదా, మనకి దీంట్లో ఇష్యూస్ ఉంటాయి. సో మళ్ళీ ఏం చేయాలి, ఇతను కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ ఇతని ల్యాప్టాప్లో అది రన్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కరెక్ట్గా లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేయాలి, లైక్ మళ్ళీ కొండ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ నంపై వర్షన్స్ ఇన్స్టాల్ చేయాలి. బట్ నంపై వర్షన్స్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. ఈ నంపై వర్షన్ ఇతను 2.9 ఇన్స్టాల్ చేశాడు, బట్ ఇతని ల్యాప్టాప్లో 3.1 ఉంది. సో అప్పుడు అక్కడ ఇష్యూ మనకేమొస్తది, దీంట్లో రన్ అవుతది ప్రోగ్రామ్, బట్ దీంట్లో రన్ అవ్వదు. దీంట్లో కూడా ఈ మ్యాక్ ఓఎస్‌లో కూడా ఇతని ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా అది రన్ అవ్వాలి అంటే మనం స్పెసిఫిక్‌గా తిను ఏ వెర్షన్స్ వాడుతున్నాడు, ఏ లైబ్రరీస్ వాడుతున్నాం, ఎగ్జాక్ట్‌గా అవి మనకి మ్యాక్ ఓఎస్ సపోర్ట్ ఉండాలి. అండ్ దెన్ మ్యాక్ ఓఎస్‌లో మనం ఎగ్జాక్ట్‌గా అవే ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, వీళ్ళు వెర్షన్స్ అన్నీ చూసుకొని మ్యాక్ ఓఎస్ డెవలపర్ బిల్డ్ చేశారే అనుకుందాం. బిల్డ్ చేశాక ఏమవుతుంది మళ్ళీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలప్మెంట్ అయిపోయింది. డెవలప్ అయిపోయాక క్యూఏ టెస్టింగ్ టీమ్‌కి పంపాలి మన అప్లికేషన్‌ని. క్యూఏ టెస్టింగ్ టీమ్‌కి పంపితే ఈ టెస్టింగ్ టీమ్ వాళ్ళు లినక్స్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారనుకోండి. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోతే ఏం చేస్తారు, వీళ్ళని అడుగుతారు ఇలా మీరు డెవలప్ చేసిన కోడ్ వర్క్ అవ్వట్లేదు. బట్ ఇతని ల్యాప్‌టాప్‌లో వర్క్ అవుతా ఉంటది. బట్ ఈ క్యూఏ సిస్టమ్స్‌లో వర్క్ అవ్వవు. సో ఇప్పుడు దానికోసం ఏం చేయాలి, వీళ్ళు మళ్ళీ దానికి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని వెర్షన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్ చేశారనుకుంటే మళ్ళీ మనకి ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ కూడా మనకి ఇప్పుడు లీనక్స్ ఎన్విరాన్మెంట్స్ ఏదైనా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ యూజ్ చేస్తున్నాయనుకోండి. ఆ ప్రొడక్షన్ లెవెల్‌లో ఇప్పుడు మనం ఈ ప్రొడక్షన్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేయడానికి కూడా మనకి ఈ వెర్షన్స్ ఉండాలి. సో ఇక్కడ మనం డెవలప్ చేసిన కోడ్ ఈ ప్రొడక్షన్స్‌కొచ్చేసరికి డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లైబ్రరీస్ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి. అలా మనకి ఇప్పుడు మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారంటే వాటన్నిటిని మనం ట్రాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక దాంట్లో రన్ అయినది కోడ్ ఇంకొక ల్యాప్‌టాప్‌లో ఆర్ ఇంకో సిస్టమ్‌లో వర్క్ అవ్వదు. సో ఈ ఇష్యూని మనం ఓవర్‌కమ్ చేయడానికి కంటైనర్స్ యూజ్ చేస్తామనమాట. సో మనకి కంటైనర్స్ అంటే ఏంటంటే, బేసిక్‌గా ఒక డెఫినిషన్ చూడాలి అంటే ఎ వే టు ప్యాకేజ్ అప్లికేషన్స్. ఈ నోట్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. విత్ ఆల్ ద నెసెసరీ డిపెండెన్సీస్ అండ్ కాన్ఫిగరేషన్. సో, ఎ వే టు ప్యాకేజ్ అప్లికేషన్ విత్ ఆల్ ద నెసెసరీ డిపెండెన్సీస్ అండ్ కాన్ఫిగరేషన్. అంటే మనకొక కంటైనర్ ప్యాకేజ్ కింద తీసుకొని, దాంట్లో మన అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సిన మొత్తం డిపెండెన్సీస్ ఫైల్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ దాంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి పోర్టబుల్ ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్ అంటే ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే ఈజీలీ షేర్ అండ్ మూవ్ దిస్ ప్యాకేజ్ టు ఎనీ ఎన్విరాన్మెంట్. టు ఎనీ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం ఈ లినక్స్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు నేను మ్యాక్ ఓఎస్‌లోకి దాన్ని షేర్ చేయాలంటే డైరెక్ట్‌గా మనకి ఈ ఫైల్ ఒక్కటి షేర్ చేస్తే అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, ఏ డిపెండెన్సీ ఫైల్ అయినా, అది ఏదైనా కానీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా రన్ అవుతుంది. సో, దానికోసం మనం ఈ పోర్టబుల్ ఆర్టిఫాక్ట్ అంటాం. నెక్స్ట్ డెవలప్‌మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ మేక్స్ డెవలప్‌మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ మోర్ ఈజీ అండ్ ఎఫిషియంట్. సో, ఇదేం చేస్తుందంటే ఈజీ అండ్ ఎఫిషియంట్ ఎలా అంటే మనకి డాకర్ కంటైనర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ డెవలప్ చేస్తే అతను వేరే ల్యాప్‌టాప్స్‌లో వర్క్ అవుతుందా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌లో వర్క్ అవుతుందా? ప్రొడక్షన్ సర్వర్స్‌లో అనేది వాళ్ళు థింక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డెవలప్‌మెంట్ చేస్తే దాన్ని కంటైనర్‌ని డాకరైజ్ చేస్తే అది ఆటోమేటిక్ ఏ సిస్టమ్‌లో అయినా వర్క్ అవుతుంది. దీనివల్ల మనకి లైక్ డెవలపర్‌కి ఇష్యూస్ తగ్గుతుంది. అండ్ డిప్లాయ్‌మెంట్‌లో కూడా ఫ్రీ ఉంటుంది. అంటే మనం ఒక ఆర్టిఫాక్ట్ అంటే ఒక డాకర్ ఇమేజ్ ఆర్ డాకర్ కంటైనర్‌ని క్రియేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా మనకి ఏ సర్వర్‌లో అయినా, ఏ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో అయినా ఆర్ ఎల్స్ ఏ డెవలపర్ ఎన్విరాన్మెంట్స్‌లో అయినా అది వర్క్ అవుతుంది. ఇవి మనకి మెయిన్‌గా 3 మెయిన్ ఫీచర్స్ ఆఫ్ థిస్ కంటైనర్స్. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్‌కొస్తే ఈ కంటైనర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు మనకి హౌస్ ఏ ఉంది. హౌస్ ఏ నుంచి నేను హౌస్ బికి షిఫ్ట్ అవ్వాలి. హౌస్ బికి షిఫ్ట్ అవ్వాలి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం హౌస్ ఏ నుంచి హౌస్ బికి షిఫ్ట్ అవ్వాలంటే, ఇప్పుడు నేను హౌస్ ఏ నుంచి హౌస్ బికి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం హౌస్ ఏలో ఉన్న థింగ్స్ అన్నిటిని ఫస్ట్ ప్యాక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్, మన యుటెన్సిల్స్, మన క్లాత్స్ మొత్తం అన్నిటిని మన క్లాత్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మన అన్నిటిని మనం ఏం చేస్తాం ప్యాకేజెస్ కింద చేసి, ఆ ప్యాకేజెస్‌ని మనం మళ్ళీ హౌస్ బికి ట్రాన్స్‌పోర్ట్ చేసి, ఆ ట్రాన్స్‌పోర్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్యాక్ చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ మనం అన్‌ప్యాక్ చేస్తాము. ఇక్కడ సేమ్ కంటైనర్స్ ద్వారా ఇది మనం షిప్పింగ్ ఇప్పుడు లారీ అయినా, ట్రాక్టర్ అయినా మనం ఎక్కడి నుంచన్నా ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఈ ఈ మన ఆబ్జెక్ట్స్ అన్నీ హౌస్ ఏ నుంచి హౌస్ బికి షిఫ్ట్ చేస్తాం గదా! సేమ్ అలానే ఈ డాకర్ కంటైనర్స్‌లో ఏం చేస్తాము అంటే మనం ఈ కంటైనర్స్‌లో ఇప్పుడు మన ప్రాజెక్ట్‌కి కావాల్సిన మొత్తం అన్నిటిని మనం దీంట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన కోడ్ అండ్ దెన్ ఇప్పుడు మనకి డేటా సైన్స్ అప్లికేషన్ అయితే కొండ ఎన్విరాన్మెంట్స్ అండ్ దెన్ లైబ్రరీస్ అండ్ దెన్ ఇది రన్ అవ్వడానికి మనకు ఓఎస్ ఇప్పుడు ఈ లీనక్స్ ఎన్విరాన్మెంట్. మొత్తం వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే మొత్తం ఒక కంటైనర్ కింద ప్యాకేజ్ చేసేస్తాం. సో, మనం రాసిన కోడ్ మొత్తం అన్నిటిని మనం కంటైనర్ కింద ప్యాక్ చేస్తే ఏమవుద్దంటే మనం జిప్ చేసేసి ఇప్పుడు ఎలా అయితే ఫైల్స్ షేర్ చేస్తామో అలాగే ఒక కంటైనర్ కింద మొత్తం మన కోడ్ డిపెండెన్సీస్ అన్ని లైబ్రరీస్ దాంట్లో ఇన్‌స్టాల్ చేసేసి మనం కంటైనరైజ్ చేసేస్తాం. కంటైనరైజ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఇప్పుడు మనం ఇది విండోస్ ఇన్‌స్టెన్స్‌లో దీన్ని కంటైనరైజ్ చేసాం. సేమ్ ఇదే మనం తీసుకెళ్ళి లీనక్స్ ఎన్విరాన్మెంట్‌లో ఈ డాకర్ కంటైనర్‌ని డిప్లాయ్ చేస్తే ఏమవుతదంటే, డాకర్ కంటైనర్ ఫస్ట్ దీంట్లో ఉన్న అన్నిటిని అన్‌ప్యాక్ చేసుకొని, అన్‌ప్యాక్ చేసిన లైబ్రరీస్ అన్నీ మళ్ళీ లీనక్స్ ఎన్విరాన్మెంట్స్‌లోకి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్పుడు ఈ కోడ్ విండోస్ సిస్టమ్స్‌లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ లీనక్స్ సిస్టమ్స్‌లో కూడా వర్క్ అవుతుంది. అలా మనం మన ప్యాకేజెస్‌ని కంటైనరైజ్ చేయడానికి అంటే మనకిప్పుడు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం డాకరైజ్ చేసుకుంటే ఏంటంటే, డిప్లాయింగ్ అండ్ స్టోరింగ్ ఎఫిషియంట్‌లీ అండ్ ఈజీలీ. అందుకోసం ఇప్పుడు మనం మల్టిపుల్ డెవలపర్స్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు కొత్త డెవలపర్ ఎవరైనా జాయిన్ అయ్యారు. వాళ్ళకి మన కోడ్ షేర్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం డాకరైజ్ చేసి వాళ్ళకి షేర్ చేసేస్తే, వాళ్ళు డైరెక్ట్‌గా డాకర్ కంటైనర్ రన్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌కి కావాల్సిన ఎంటైర్ కోడ్, డిపెండెన్సీస్ అంతా కూడా వాళ్ళ సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటాయి. సో, ఇలాంటి వాటి కోసం మనం ఈ డాకర్ కంటైనర్స్ యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనకి ఇష్యూ ఉండేది. డిఫరెంట్ వెర్షన్స్ ఉండాలి, డిఫరెంట్ సిస్టమ్స్ ఉండాలి అని. ఇప్పుడు దాన్ని మనం ఓవర్‌కమ్ జేయడానికి డాకర్ కంటైనర్స్ అనేది యూజ్ జేస్తున్నాం. సో, ఓకే. మనం కంటైనర్స్ అంటే ఏంటో చూసాం గదా! బట్ డాకర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ డాకర్ డాక్యుమెంటేషనే జూస్తే మనం Docker is an open platform for developing, shipping and running applications. అప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం బిల్డ్ చేసే కంటైనర్స్. ఈ కంటైనర్స్‌ని మనం డెవలప్ చేయడానికి, వాటిని షిప్ చేయడానికి అంటే డిఫరెంట్ సర్వర్స్‌కి వాటిని షిప్ చేయడానికి అండ్ దెన్ వాటిని రన్ చేసుకోవడానికి మనకు ఉండే ఒక ఓపెన్ ప్లాట్‌ఫార్మే డాకర్. డాకర్ ఎనేబుల్స్ యూ టు సెపరేట్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ యువర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సో యూ కెన్ డెలివర్ సాఫ్ట్‌వేర్ క్విక్‌లీ. అంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సంబంధం లేకుండా మన ఓన్ సిస్టమ్‌లో దాన్ని డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన ఆ కంటైనర్‌ని మనం ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, ఈ కంటైనర్స్‌ని మనం రియల్ వరల్డ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి మనకు డాకర్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. డాకర్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ డెవలపింగ్, షిప్పింగ్ అండ్ రన్నింగ్ అప్లికేషన్స్. ఓకే. నౌ
ఇప్పుడు మనం అసలు డాకర్ ఇమేజెస్‌కి, డాకర్ కంటైనర్స్‌కి తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషనే ఉంది. మన అప్లికేషన్‌లో మనకు కావాల్సిన కోడ్ అంతా ఉంటది. అప్లికేషన్ కోడ్, దానికి కావాల్సిన డిపెండెన్సీస్ అంతా ఉంటది. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుంటే, ఆ కంటైనర్‌లో మనకి డిఫరెంట్, డిఫరెంట్ బేస్ లేయర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంటైనరే తీసుకుంటే, దీంట్లో మనకి ఫస్ట్ లీనక్స్ ఇమేజ్ ఉంటది. అంటే మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ కాబట్టి ఒక లీనక్స్ ఇమేజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనకొండ ఇమేజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి డిఫరెంట్, డిఫరెంట్ ఇలా లైబ్రరీస్ ఇప్పుడు మనం డేటాబేస్ యూజ్ చేస్తున్నామంటే మాంగోడీబీ ఇమేజ్ తీసుకుంటాము. సో, ఇవన్నీ మనకి ఒక్కొక్క లేయర్‌కి ఒక్కొక్క ఇమేజ్ తీసుకొని, ఆ ఇమేజ్‌ని రన్ జేస్తాం. సో, ఈ మల్టిపుల్ ఇమేజెస్ అన్నీ కలిపి మనం ఒక ఫైనల్ మొత్తం ఒక ప్రొడక్ట్ చేస్తాం గదా! ఆ ప్రొడక్ట్‌ని మనం రన్ జేస్తే అప్పుడు మనకి డాకర్ ఇమేజ్ ఒస్తది. సో, మనం ఇవన్నీ కంప్లీట్ జేసి మనం ఈ లేయర్స్ ఆఫ్ మొత్తాన్ని ఒక లేయర్స్ ఆఫ్ మొత్తం అన్ని ఇమేజెస్‌ని తీసుకుంటే మనకి ఒక డాకర్ ఇమేజ్ ఒస్తది. ఈ డాకర్ ఇమేజ్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఈ డాకర్ ఇమేజ్ తీసుకొని సో, మనం ఈ డాకర్ ఇమేజ్ తీసుకొని, ఈ డాకర్ ఇమేజ్‌ని రన్ జేస్తే, మనకి అప్పుడది ఒక కంటైనర్ క్రియేట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్‌ని మనం ఎన్విరాన్మెంట్ అని గూడా అనుకోవచ్చు. క్రియేట్ చేసి, దాంట్లో మనం క్రియేట్ చేసిన ఈ బేస్ ఇమేజెస్ ఉన్నాయి గదా! ఈ బేస్ ఇమేజెస్ అన్నిటిని ఇన్‌స్టాల్ చేసి అది రన్ జేస్తుంది. అది ఒక ఎన్విరాన్మెంట్‌ని మనం కంటైనర్ అంటాం. ఆ కంటైనర్ లోపల మనకు మల్టిపుల్ ఈ బేస్ లేయర్స్ ఇమేజెస్‌తో మనం ఒక కంప్లీట్ డాకర్ ఇమేజ్ తయారు జేసి, అంటే మన అప్లికేషన్‌కి ఇప్పుడు మనం లీనక్స్ ప్రొడక్షన్‌లో యూజ్ చేస్తాం కాబట్టి లీనక్స్, నెక్స్ట్ అనకొండ, నెక్స్ట్ మనకు కావాల్సిన కోడ్, మనకు కావాల్సిన డేటాబేసెస్ అన్ని బేస్ ఇమేజెస్ కలిపి మనం మన అప్లికేషన్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఆ డాకర్ ఇమేజ్‌ని మనం డాకర్‌లో రన్ చేసినప్పుడు, అప్పుడు మనకు ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి, ఆ కంటైనర్‌లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ బేస్ లేయర్ ఇమేజెస్ నుంచి అది ఫెచ్ చేసుకొని మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్‌స్టాల్ చేస్తుంది. సో, మనం రన్ చేసినప్పుడు ఈ డాకర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, డిఫరెన్సెస్ చూస్తే మనకి డాకర్ ఇమేజ్ ఈస్ ఏ ప్యాకేజ్ ఆర్ ఆర్టిఫాక్ట్. అంటే మనకి మన డిపెండెన్సీస్ ఇష్యూస్ ఉండే ఒక ప్యాకేజ్‌లా మొత్తం మనకు ఫైల్ తీసుకుంటే అది మనకు డాకర్ ఇమేజ్ అవుతది. సో, మూవ్ ఆర్ షేర్ దిస్ ఆర్టిఫాక్ట్. అంటే మనం ఈ ఆర్టిఫాక్ట్‌ని మూవ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనకు కావాల్సిన డిపెండెన్సీస్ మన ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నిటిని ఒక డాకర్ ఇమేజ్ తీసుకుంటే, ఆ డాకర్ ఇమేజ్ మనం మూవ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. సో, డిఫరెంట్ యూజర్స్‌కి దాన్ని షేర్ చేస్తే వాళ్ళు దాన్ని డాకరైజ్ చేసుకొని వాళ్ళు రన్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం కంటైనర్స్‌కొస్తే ఈ డాకర్ ఇమేజెస్ ఉంటాయి గదా! మన దగ్గర ఉన్న డాకర్ ఇమేజెస్. ఈ ఇమేజెస్‌ని మనం రన్ జేస్తాం. రన్ జేసినప్పుడు ఏమవుతది? మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది. సో, మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయ్యి ఈ డాకర్ ఇమేజ్ ఏం జేస్తదంటే మనకి కంటైనర్‌ని క్రియేట్ జేస్తది. సో, కంటైనర్‌ని క్రియేట్ చేసి మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ కంటైనర్ అంటే మనకొక ఎన్విరాన్మెంట్ కింద తీసుకుంటే, ఈ కంటైనర్ క్రియేట్ జేసి కంటైనర్ రన్ అయినప్పుడు మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో, మనం ఒక డాకర్ ఇమేజ్ ఇస్తే దాన్ని కంటైనరైజ్ చేసి దాంట్లో ఉన్న కోడ్ అంతా రన్ చేసి మన అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో, మనకు కావాల్సిన కంటైనర్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ కింద నెక్స్ట్ మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలి, షేర్ చేయాలంటే మనం ఈ డాకర్ ఇమేజెస్ అనేది యూజ్ చేస్తాం. ఇది మెయిన్‌గా డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ ఇమేజ్ అండ్ కంటైనర్స్. బేసిక్‌గా చెప్పాలంటే మనం డాకర్ ఇమేజ్ తీసుకొని దాన్ని రన్ చేస్తే మనకొక ఎన్విరాన్మెంట్ ఒస్తుంది గదా! ఆ ఎన్విరాన్మెంట్‌నే మనం కంటైనర్ ఎన్విరాన్మెంట్ వస్తుంది మనకి. దాంట్లో మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి అన్నిటివి ఉంటాయి. సో, ఇది డాకర్ ఇమేజెస్ అండ్ కంటైనర్స్ గురించి. ఐ హోప్ మీకు డాకర్ కంటైనర్స్ అండ్ ఇమేజెస్ అంటే డిఫరెన్సెస్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ అసలు మనకి ఇదంతా ఆల్రెడీ మనం వర్చువల్ మిషన్స్‌తో ఈ లేయర్స్‌ని రన్ జేయడానికి మనం సర్వర్స్‌లో రన్ జేయడానికి వర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తున్నాం గదా! డాకర్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే దానికి దీనికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. వర్చువల్ మిషన్స్‌కి అండ్ డాకర్స్‌కి. దాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. దెన్ మనం ఇప్పుడు డాకర్ వర్సెస్ వర్చువల్ మిషన్స్ చూద్దాము. సో, డాకర్‌కి, వర్చువల్ మిషన్స్‌కి మెయిన్ డిఫరెన్స్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఓఎస్ ఎలా వర్క్ అవుతుందన్నది చూద్దాం. మనకి ఓఎస్‌లో మనకి మెయిన్‌గా 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి హార్డ్‌వేర్ లేయర్. ఇప్పుడు మనకి మెయిన్‌గా మన హార్డ్‌వేర్ అంటే మన మెమరీ, మన సీపీయూ అండ్ స్టోరేజ్ ఉంటది గదా! అది మొత్తం మనకి హార్డ్‌వేర్ లేయర్. ఆ హార్డ్‌వేర్ లేయర్ పైన మనకి ఓఎస్ కర్నల్ ఉంటుంది. ఈ ఓఎస్ కర్నల్ వర్క్ ఏంటంటే, మన అప్లికేషన్ లేయర్‌కి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఉన్న వర్చువల్ లేయర్‌కి అండ్ దెన్ ఈ హార్డ్‌వేర్‌కి కమ్యూనికేషన్ కింద ఈ ఓఎస్ కర్నల్ వర్క్ చేస్తుంది. ఇది మనకి లేయర్ 1.
అండ్ నెక్స్ట్ మనకి లేయర్ 2లో మనకేముంటుందంటే మనకి అప్లికేషన్ లేయర్ ఉంటుంది. అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీనక్సే తీసుకుందాం. లీనక్స్‌లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీనక్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం లీనక్సే తీసుకుంటే మనకి లీనక్స్‌లో యుబుంటు ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్ హ్యాట్ ఉంటది. అలా మనకి డిఫరెంట్ రాస్‌బెర్రీ పై ఓఎస్ అని. సో, ఈ లీనక్స్ మీదనే మనకి డిఫరెంట్ ఈ యుబుంటు వెర్షన్స్ ఉంటాయి. అవన్నీ ఓఎస్ కర్నల్ సేమ్ ఉంటది. హార్డ్‌వేర్ సేమ్ ఉంటది. మనకి వర్చువలైజేషన్ అంతా జరిగేది ఓన్లీ అప్లికేషన్ లేయర్ మీదే. అంటే మనకి యూఐ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది. డిఫరెంట్ లీనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ చేయడం వల్ల మనకి అప్లికేషన్ లేయర్ ఒక్కటే వర్చువలైజేషన్ అవుతుంది. ఇది మనకి ఇలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం వీఎమ్స్ అండ్ డాకర్స్ విషయానికొస్తే అండ్ దెన్ మనం ఇప్పుడు డాకర్ అండ్ వర్చువల్ మిషన్స్‌లో డిఫరెన్స్ ఏంటంటే, డాకర్ ఓన్లీ అప్లికేషన్ లేయర్ ఒక్కదాన్నే వర్చువలైజ్ చేస్తుంది. అంటే మన హార్డ్‌వేర్ అలానే ఉంటది. ఆ ఓఎస్ కర్నల్‌ని వర్చువలైజేషన్ చేయదు. ఓన్లీ అప్లికేషన్ లేయర్‌నే వర్చువలైజ్ చేస్తది. అప్పుడు మన డిఫరెంట్ డాకర్ కంటైనర్స్ కూడా సేమ్ ఓఎస్ కర్నల్‌ని యూజ్ చేస్తాయి. బట్ మనం వర్చువల్ మిషన్స్‌లోకొస్తే మనకి అప్లికేషన్ లేయర్ అండ్ ఓఎస్ కర్నల్ లేయర్ ఈ 2 వర్చువలైజ్ అయితాయి. అంటే మనకి ఇప్పుడు వీఎంలో ఎలా రన్ అవుతుందంటే మనకి హార్డ్‌వేర్ ఉంటది. ఈ హార్డ్‌వేర్‌కి మనకి ఒక ఓఎస్ కర్నల్ లేయర్ ఉంటది. ఆ ఓఎస్ కర్నల్ పైన మనకి హోస్ట్ ఓఎస్ ఉంటది. లైక్ ఆ హోస్ట్ ఓఎస్ అంటే మన ల్యాప్‌టాప్‌లో ఇప్పుడు నేను వర్చువల్ మిషన్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మెయిన్‌గా నా ల్యాప్‌టాప్‌లో హార్డ్‌వేర్ ఉంటది. ఆ హార్డ్‌వేర్ పైన ఇప్పుడు విండోస్ యూజ్ చేస్తుంటే విండోస్ ఓఎస్ కర్నల్ లేయర్ ఉంటది. దానిపైన మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. దాన్ని మనం హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు నేను వర్చువల్ బాక్స్ ఎక్కిచ్చి, ఆ వర్చువల్ బాక్స్‌లో నేను యుబుంటు ఇమేజ్ ఇస్తే అదేం చేస్తది అంటే, ఆ హోస్ట్ ఓఎస్ పైన దాని ఓఎస్ అంటే ఇప్పుడు యుబుంటు ఎక్కిస్తున్నాం గదా! ఆ యుబుంటు ఓఎస్ కెర్నల్ అండ్ దెన్ దానిపైన అది గెస్ట్ ఓఎస్ క్రియేట్ చేస్తుంది. సో, దానివల్ల అది ఏం చేస్తదంటే మనకి అప్లికేషన్ లేయర్, ఓఎస్ కెర్నల్ లేయర్ రెండిటిని వర్చువలైజ్ చేస్తది. మనం ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇవి డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎన్ని సీపీయూ కోర్స్ దానికి అసైన్ చేయాలి, ఎంత మెమరీ అసైన్ చేయాలి, ఇవన్నీ మనం ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే అది ఆటోమేటిక్‌గా దానికి కావాల్సినట్టు అది ఓఎస్ కెర్నల్ లేయర్ కూడా వర్చువలైజేషన్ చేసి వర్క్ అవుతుంది. ఇది మెయిన్‌గా డిఫరెన్సెస్. డాకర్‌లో మనకు ఓన్లీ అప్లికేషన్ లేయర్ ఒక్కటే వర్చువలైజేషన్ అవుతుంది. వర్చువల్ మిషన్స్‌లో మనకి అప్లికేషన్ లేయర్ అండ్ ఓఎస్ కర్నల్ లేయర్ 2 వర్చువలైజేషన్ జరుగుతది. సో, ఓకే. దెన్ మనం మెయిన్‌గా డాకర్ అండ్ వర్చువల్ మిషన్స్‌కి డిఫరెన్సెస్ చూద్దామా అంటే, ఇప్పుడు డాకర్ ఇమేజెస్ డాకర్ ఇమేజెస్‌కొస్తే ఫస్ట్ డాకర్ ఇమేజ్ సైజ్ ఈస్ వెరీ స్మాల్. ఎందుకు అంటే మనకి జస్ట్ అప్లికేషన్ లేయర్ మాత్రమే వర్చువలైజ్ చేస్తున్నాం. మనం ఓఎస్ కర్నల్‌ని వర్చువలైజ్ చేయట్లేదు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ వీఎమ్స్‌కొస్తే ఇమేజ్ లైక్ వీఎమ్ సాఫ్ట్‌వేర్ అంటే సైజ్ విల్ బి లార్జ్. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది గిగాబైట్స్‌లో ఉంటే మనకి డాకర్ ఇమేజ్ మెగాబైట్స్‌లోనే ఉంటది. ఎందుకంటే మనకి ఓఎస్ కర్నల్ లేయర్ ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం డాకర్ విషయానికొస్తే డాకర్ కంటైనర్స్ స్టార్ట్ అండ్ రన్ మచ్ ఫాస్టర్. ఎందుకంటే మనం ఓఎస్ కర్నల్ వర్చువలైజేషన్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ అప్లికేషన్ లేయర్‌నే వర్చువలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్ట్‌గా అది ఎమ్మటే స్టార్ట్ అయిపోయి ఎమ్మటే రన్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ వీఎమ్స్‌లోకొస్తే వీఎమ్ దీనికంటే ఎక్కువ టైం తీసుకుంటది. సో, వీఎమ్ ఈస్ కంపారేటివ్‌లీ స్మాల్. ఎందుకు అంటే ఇది ఓఎస్ కర్నల్‌ని కూడా వర్చువలైజేషన్ చేయాలి కాబట్టి మనం కొత్త వర్చువల్ మిషన్ ఇన్‌స్టాల్ చేయాలి అంటే అది డాకర్ ఇమేజ్‌ని మనం రన్ చేసినంత ఈజీగా ఉండదు. సో, రన్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటది వర్చువల్ మిషన్స్. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్‌కొస్తే మనకి కంపాటబిలిటీ. సో, మనం ఇది మీరు ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడైనా గానీ ఇది చాలా ఎక్కువగా అడిగే క్వెషన్. కంపాటబిలిటీలోకొస్తే మనకి వర్చువల్ మిషన్స్ అనేది ఏ ఓఎస్‌లోనైనా ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాల్ వీఎమ్ ఆన్ ఎనీ ఓఎస్. ఎందుకు అంటే ఇది దీని ఓన్ ఓఎస్ కర్నల్ లేయర్‌ని క్రియేట్ చేస్తది కాబట్టి, మనం దేంట్లో అయినా గానీ ఈ వర్చువల్ మిషన్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. బట్ డాకర్ ఇమేజెస్‌లోకొస్తే కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డాకర్ మిషనే ఉంది. ఇప్పుడు ఇది విండోస్ ఇన్‌స్టెన్స్‌ని రన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండోస్ ఇన్‌స్టెన్స్‌ని రన్ చేస్తుంది. రన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం లీనక్స్ ఇన్‌స్టాల్ చేయాలి దీంట్లో. లీనక్స్ ఇమేజ్ నేను రన్ చేయాలి అనుకుంటే ఇది డైరెక్ట్‌గా ఈ ఓఎస్ కెర్నల్‌ని కాంటాక్ట్ అవుతది. బట్ విండోస్ ఇన్‌స్టెన్స్ మనకి లీనక్స్ ఓఎస్ కెర్నల్‌కి సపోర్ట్ లేదనుకోండి. ఈ లీనక్స్‌ది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోసే తీసుకుంటే విండోస్ 10 అండ్ 10 తర్వాత వచ్చిన విండోస్ 11 వెర్షన్స్‌కి 10 అండ్ 11కి
ఓఎస్ కర్నల్ లీనక్స్ సపోర్ట్ ఉంది కాబట్టి లీనక్స్ డాకర్ ఇమేజెస్ ఈ ఓఎస్ కర్నల్‌లో విండోస్ ఓఎస్ కర్నల్‌లో వర్క్ అవుతాయి కాబట్టి మన విండోస్ ల్యాప్‌టాప్‌లో మనం డాకర్ లైక్ లీనక్స్ డాకర్ కంటైనర్‌ని మనం రన్ చేయొచ్చు. బట్ విండోస్ 7 ఇలా విండోస్ 10కి ముందు వెర్షన్స్ మనం తీసుకుంటే ఈ లీనక్స్ ఓఎస్ కర్నల్ ఈ లీనక్స్ సపోర్ట్ చేయదు కాబట్టి మనకి కంపాటబిలిటీ ఇష్యూ అనేది వస్తది. ఈ డాకర్ ఇమేజెస్‌లో మనకి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ దెన్ వర్చువల్ మిషన్స్‌లోకి వస్తే ఇది కంప్లీట్‌గా అప్లికేషన్ అండ్ ఓఎస్ కర్నల్ మొత్తం వర్చువలైజ్ చేస్తది కాబట్టి అది ఏ హోస్ట్ ఓఎస్‌లో ఉన్నా, ఏ ఓఎస్‌లో ఉన్నా కానీ వర్చువల్ మిషన్ మనకి దేంట్లో అయినా గాని వర్క్ అవుతుంది. ఇది మనకి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ డాకర్ అండ్ వర్చువల్ మిషన్స్. మనం సర్వర్స్ తీసుకున్నప్పుడు ఈ ఓఎస్ అండ్ కర్నల్ లేయర్‌ని మన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మొత్తం తీసుకుంటే మనకి ఎక్కువ సైజ్ తీసుకుంటది వర్చువల్ మిషన్. బట్ డాకర్ తీసుకుంటే తక్కువ సైజ్ తీసుకుంటది కాబట్టి మనకి సర్వర్‌లో ఎక్కువ స్పేస్ ఉంటది. నెక్స్ట్ రన్ అవ్వడానికి కూడా తక్కువ రిసోర్సెస్ యూజ్ చేస్తది కాబట్టి డాకర్ అనేది మచ్ ఫాస్టర్ రన్ అవుతది. అండ్ నెక్స్ట్ మనం దాన్ని మల్టిపుల్ రెప్లికాస్ క్రియేట్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా రన్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక సర్వర్ మనకి ఎక్కువ లోడ్ అవుతుందంటే మనం వెంబటే ఇంకో సర్వర్‌లో డాకర్ కంటైనర్ ఇన్‌స్టాల్ చేసేసి స్టార్ట్ చేసేయొచ్చు. బట్ ఓఎస్ వర్చువల్ మిషన్ చేయాలి అంటే మనం ఓఎస్ కర్నల్ అవ్వాలి. నెక్స్ట్ వర్చువల్ మిషన్ ఇన్‌స్టాల్ అవ్వాలి కాబట్టి మనకి ఎక్కువ రిసోర్సెస్ యూజ్ చేస్తది. నెక్స్ట్ ఎక్కువ టైం పడతది స్టార్ట్ అవ్వడానికి. ఇవి మనకి మెయిన్ డిఫరెన్సెస్. ఇప్పటి నుంచి మనం డాకర్ అనేది హ్యాండ్స్ ఆన్ చూద్దాం. ఫస్ట్ డాకర్ ఇన్‌స్టాలేషన్ అండ్ దెన్ డాకర్ బేసిక్ కమాండ్స్, నెక్స్ట్ డాకర్ కంటైనర్స్ రన్ చేయడము ఇదంతా చూద్దాం. సో, ఓకే. మనమైతే ఇప్పటిదాకా డాకర్ థియరీ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు డాకర్ ఇన్‌స్టాలేషన్ చేసి తర్వాత డాకర్‌లో బేసిక్ కమాండ్స్ అండ్ దెన్ డాకర్ కంటైనర్స్ ఎలా రన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అనేదైతే చూద్దాం. సో, టు డౌన్లోడ్ డాకర్, గో టు డౌన్లోడ్ డాకర్ అండ్ క్లిక్ ఆన్ దిస్ లింక్ డాకర్. సో, ఇక్కడ మనకి డౌన్లోడ్ డాకర్ డెస్క్‌టాప్ ఉంది. సో, దీంట్లో మనకి విండోస్ ఫర్ ఏఎండీ, విండోస్ ఫర్ ఏఆర్ఎం, సో, మీరు లైక్ డౌన్లోడ్ ఫర్ లినక్స్ అండ్ దెన్ డౌన్లోడ్ ఫర్ మ్యాక్, ఇంటెల్ చిప్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ మ్యాక్ యాపిల్ సిలికాన్ ఉన్న వాళ్ళకి. నాది మ్యాక్‌బుక్ M4 సో, నేను మ్యాక్ సిలికాన్ ఇన్‌స్టాల్ చేశాను. సో, మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఇన్‌స్టాలేషన్ ప్యాకేజ్ డౌన్లోడ్ అవుద్ది. సేమ్ మీరు ఏ అప్లికేషన్స్ ఎలా అయితే డౌన్లోడ్ చేస్తారో అలాగే చేస్తారు. బట్ విండోస్‌లో మీకు వర్చువలైజేషన్ ఎనేబుల్‌లో ఉండాలి. అది ఎక్కడుంటుందంటే మీకు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తే, ఆ టాస్క్ మేనేజర్ సీపీయూ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు చూపిస్తది. ఒకవేళ అది ఎనేబుల్‌లో లేకపోతే మీరు బయోస్‌లోకెళ్ళి దాన్ని ఎనేబుల్ చేయాలి. సో, మీరు ఇంకా విండోస్ యూజర్స్ ఇన్‌స్టాలేషన్ చూడాలి అంటే యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. సో, దాంట్లో చూసి డాకర్ ఇన్‌స్టాల్ చేయండి. మీకు డాకర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని చూడాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి ఆర్ఎల్స్ విండోస్ అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డాకర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు చూడండి డాకర్ మొత్తం డాకర్ కావాల్సిన అంటే డాకర్‌లో మనం రన్ చేసే కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడొస్తాయి. సో, మీరు ఏ డాకర్ వెర్షన్ ఉంది అని చూడాలంటే డాకర్ -v క్లిక్ చేస్తే డాకర్ వెర్షన్ 28.1.1 ఇది మనం డాకర్ యూజ్ చేస్తున్నాము ఈ వెర్షన్. అండ్ దెన్ ఇప్పుడు మనం డాకర్ డెస్క్‌టాప్ డౌన్లోడ్ చేసాం. అంటే సేమ్ ఇప్పుడు మన గిట్ హబ్ ఎలానో అప్పుడు అలా మనం డాకర్ ఇన్‌స్టాల్ చేసాం. దెన్ మనకి డాకర్ ఇమేజెస్ అన్నీ డాకర్ హబ్‌లో ఉంటాయి. hub.docker.com దీంట్లో మనం సైన్ ఇన్ చేయాలి. సో, నేను సైన్ ఇన్ చేసేసాను. సైన్ ఇన్ చేసేసాక మనకి ఇక్కడ ఆల్రెడీ చాలామంది యూజర్స్ డెవలప్ చేసిన డాకర్ ఇమేజెస్ ఆర్ఎల్స్ ఆర్గనైజేషన్ యూజ్ చేసిన డాకర్ ఇమేజెస్ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డాకర్ ఆర్గనైజేషన్‌లోకెళ్తే సో, డాకర్‌లోనే మనకి డాకర్ అఫీషియల్ ఇమేజెస్. సో, దీంట్లో మనకి డాకర్ ఇమేజెస్ చాలా డాకర్ వాళ్ళు బిల్డ్ చేసినవి ఉంటాయి మనకిక్కడ. సో, ఇలా మనం డాకర్ డౌన్లోడ్ చేసుకొని డాకర్ ఇమేజెస్‌ని రన్ చేసుకోవచ్చు. మనం ఒక డాకర్ ఇమేజ్‌ని మన ల్యాప్‌టాప్‌లో రన్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డాకర్ హబ్‌లో ఉన్న వాటిని మనం పుల్ చేసుకోవాలి అంటే మనం ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. డాకర్ రన్ -d -p సో 80:80 సో నేను -d అంటే ఏంటి, -p అంటే ఏంటి, పారామీటర్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం డాకర్ వాళ్ళది గెట్టింగ్ స్టార్టెడ్. సో డాకర్ గెట్టింగ్ స్టార్టెడ్ అనేది అయితే క్లిక్ చేద్దాం. సో డాకర్ వాళ్ళు డెవలప్ చేసిన దాంట్లో గెట్టింగ్ స్టార్టెడ్ అని ఒక శాంపుల్ డాకర్ ఇమేజ్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. దీన్ని మనం రన్ చేద్దాం. సో డాకర్ అన్నది మనం డాకర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మనం ఆ ఇమేజ్ని రన్ చేస్తున్నాము కాబట్టి డాకర్ రన్ అండ్ దెన్ -d అంటే మనకి డీటాచ్ మోడ్. -d అంటే డీటాచ్ మోడ్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మనకి డాకర్ రన్ అవ్వాలి. అంటే అది ఇండిపెండెంట్‌గా రన్ అవుతుంది. ఏ డాకర్ మీద డిపెండ్ అవ్వకుండా అది -d అండ్ -p అంటే అది పోర్ట్ మనం 80:80 పోర్ట్ మ్యాప్ చేస్తున్నాం. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ పోర్ట్ మ్యాపింగ్ అంటే ఏంటో. సో, ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఒక డాకర్ ఇమేజ్ తీసుకుంటాము. సో,
సో డాకర్ ఇమేజ్ తీసుకొని మనం ఏం చేస్తాము, ఆ డాకర్ని మన ల్యాప్టాప్లో ఇప్పుడు డాకర్ అని క్లిక్ చేస్తే మనకి డాకర్ అనేది ఆ డాకర్ ఇమేజ్ కంటైనరైజ్ అయిపోయి మనకి దాంట్లో మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్ నాకు పోర్ట్ 80లో రన్ అవుతుంది అనుకోండి, అప్లికేషన్ డాకర్లో అప్లికేషన్ పోర్ట్ 80లో రన్ అవుతుంది. ఈ డాకర్ పోర్ట్ 80ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన హోస్ట్ ఓఎస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మ్యాక్ కాబట్టి మ్యాక్ ఓఎస్, మీది విండోస్ అయితే విండోస్ ఓఎస్ ఉంటుంది. దీనికి ఒక లోకల్ హోస్ట్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 27.0.0.1 మనకి లోకల్ హోస్ట్ ఉంటే దీనికి పోర్ట్ 80 పోర్ట్ ఉంటుంది కదా, ఈ మనకి లోకల్ హోస్ట్కి ఉండే పోర్ట్ 80ని మనం ఈ అప్లికేషన్ పోర్ట్ 80తో మ్యాప్ చేస్తున్నాం. సో ఈ మ్యాప్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు 127.0.0 లైక్ లోకల్ హోస్ట్ పోర్ట్ 80 ఓపెన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ పోర్ట్కి మనం డాకర్ పోర్ట్కి మ్యాప్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ డాకర్ పోర్ట్లో 80లో ఏది రన్ అవుతుందో దానికి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే, మన ల్యాప్టాప్ లోకల్ హోస్ట్తోనే మనం ఆ డాకర్ ఇమేజెస్ని రన్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను డాకర్ రన్ -d-p 80:80 డాకర్ గెటింగ్ స్టార్టెడ్ రన్ చేస్తే ఫస్ట్ ఇది ఆన్లైన్లో నుంచి సో అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ అంటే నా దాంట్లో ఆల్రెడీ లేదు కాబట్టి ఇది అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ అని వస్తుంది. లేదు కాబట్టి ఇది డాకర్ పుల్ చేసుకుంటుంది. ఆర్ఎల్స్ మనం ఏం చేయొచ్చు అంటే డాకర్ పుల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డాకర్/గెటింగ్ స్టార్టెడ్ అని ఇస్తే అది ఫస్ట్ డాకర్ హబ్ నుంచి మన ల్యాప్టాప్లోకి పుల్ చేసుకొని నెక్స్ట్ మనం రన్ చేసుకోవచ్చు. మన దాంట్లో లేదు కాబట్టి డైరెక్ట్గా ఒకవేళ లేకపోయినా అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో నుంచి పుల్ చేసేసుకుంటుంది. డాకర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డాకర్ మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది రన్ అవుతుందో లేదో మనం చూడాలి అంటే మనకి డాకర్ పిఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నాకు కంటైనర్ ఐడి, నెక్స్ట్ ఇమేజ్, అది ఎప్పుడు క్రియేట్ అయింది, దాని స్టేటస్ ఏంటి, నెక్స్ట్ మనం పోర్ట్ 0.0.0 అంటే మన లోకల్ హోస్ట్, పోర్ట్ 80 నుంచి మన ల్యాప్టాప్ పోర్ట్ 80కి దాన్ని మ్యాప్ చేసాము. ఒకవేళ అసలు మనకి ఇది రన్ చేస్తున్నది చూడాలంటే మనం డాకర్ పిఎస్ యూజ్ చేస్తున్నాం. సో మనకి మన ల్యాప్టాప్లో ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో చూడాలి అంటే డాకర్ ఇమేజెస్ క్లిక్ చేస్తే మనం ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి రన్ అవుతున్న ఇమేజెస్ డాకర్ పిఎస్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మన డాకర్ పిఎస్ చూస్తే మనకి మన ఇమేజ్ రన్ అవుతుంది కదా, మనం పోర్ట్ 80 పెట్టుకున్నాం కదా. సో నేను నా బ్రౌజర్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ క్లిక్ చేస్తాను. సో లోకల్ హోస్ట్ పోర్ట్ 80 ఓపెన్ చేస్తే సో గెటింగ్ స్టార్టెడ్ మనకి డాకర్ హబ్ది మనకి డాకర్ ల్యాబ్స్ ఓపెన్ అయిపోయింది. దీంట్లో మనకి జస్ట్ మనం డాకర్ ఎలా ఇన్స్టాల్ చేసాం, ఎలా రన్ చేసాం అన్నది ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ స్టార్టెడ్ ద కంటైనర్. మనం యూజ్ చేసిన కమాండ్ ఇది. సో మనం -d దేనికి వాడాం, రన్ ద కంటైనర్ ఇన్ డిటాచ్డ్ మోడ్ అండ్ దెన్ -p మ్యాప్ ద పోర్ట్ ఆఫ్ ద హోస్ట్ టు ద పోర్ట్ 80 ఇన్ ద కంటైనర్. సో నెక్స్ట్ ఇమేజ్ మనం యూజ్ చేస్తుంది డాకర్ -గెటింగ్ స్టార్టెడ్. సో ఇది మనకి డాకర్ ట్యూటోరియల్స్ గురించి. సో మన ఫస్ట్ డాకర్ ఇమేజ్ అయితే రన్ చేసేసాము. ఇప్పుడు మనకి ఇది టెర్మినల్తో యూజ్ చేస్తున్నాం. ఇలా టెర్మినల్లో కాకుండా మనకి ఎలా వర్క్ అవుతుంది అన్నది మనకి ఇక్కడ డాకర్ డెస్క్టాప్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసినప్పుడు డాకర్ డెస్క్టాప్ కూడా రన్ అవుతుంది. ఈ డెస్క్టాప్లోనే మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్. సో ఇది మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అండ్ దెన్ ఇక్కడ కంటైనర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. సో నేను ఆల్రెడీ చేసిన కంటైనర్స్ ఇవి. దీంట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ కంటైనర్ మనకి రన్ అవుతుంది. మీరు స్టాప్ చేయాలంటే ఇక్కడైనా స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజెస్ డిలీట్ చేయాలన్నా, వాల్యూమ్స్ కంటైనర్స్ డిలీట్ చేయాలన్నా ఇక్కడైనా డిలీట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనం మెయిన్గా కమాండ్ లైన్ ఎక్కువ యూజ్ చేస్తాము కాబట్టి, అంటే మనం సర్వర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో మనకి కమాండ్ లైన్ ఇంటర్ఫేసే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కమాండ్స్ నేర్చుకోండి. సో దీన్ని స్టాప్ చేయడానికి మనం డాకర్ స్టాప్, నెక్స్ట్ మనకి ఇక్కడ కంటైనర్ ఐడి ఉంది కదా, డాకర్ పిఎస్ క్లిక్ చేస్తే కంటైనర్ ఐడి వస్తుంది కదా, ఆ కంటైనర్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేశారు అంటే ఆ డాకర్ స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం డాకర్ పిఎస్. ఇక్కడ చూడండి మనకి స్టాప్ అయిపోయింది మన కంటైనర్. ఇప్పుడు మనం మళ్ళీ డాకర్ ఇమేజెస్ చూస్తే మనకు డాకర్ ఇమేజెస్లో మన ఇమేజ్ అలానే ఉంటుంది, ఎందుకంటే మనం దాన్ని రిమూవ్ చేయలేదు, మనం దాన్ని డిలీట్ చేయలేదు కాబట్టి ఇమేజ్ అలానే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు డాకర్ కంటైనర్ స్టాప్ చేసాము. ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని కూడా మనం రిమూవ్ చేయాలంటే డాకర్ RMI, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ ఐడి ఉంది కదా, ఈ ఇమేజ్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఆ ఇమేజ్ ఐడి అయితే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అనేబుల్ టు డిలీట్ మస్ట్ బి ఫోర్స్డ్ అని వస్తుంది కదా, అంటే మన డాకర్ స్టాప్ చేసినా కానీ మన ఇమేజెస్లో ఉంది. దీన్ని మనం ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలంటే డాకర్ RMI-F అంటే మనం ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేస్తున్నట్టు. ఇక్కడ చూడండి అన్ట్యాగ్ చేసేసి ఇది మనకి డిలీట్ చేసేసింది. ఇప్పుడు మనం మళ్ళీ డాకర్ ఇమేజెస్ రన్ చేసి చూస్తే మన దగ్గర డాకర్ ఇమేజెస్ ఏమీ లేవు. నెక్స్ట్ డాకర్ పిఎస్ చూస్తే మనకి మన దాంట్లో డాకర్ కంటైనర్స్ కూడా ఏమి రన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ డాకర్ డెస్క్టాప్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఇమేజెస్ చూడండి మనకి 0 ఇమేజెస్. నెక్స్ట్ కంటైనర్స్ చూస్తే ఇక్కడ కంటైనర్స్ ఉన్నాయి, బట్ కంటైనర్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసేసాం కాబట్టి ఆ కంటైనర్స్ కూడా రన్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఇంకా డిఫరెంట్ డాకర్ ఇమేజెస్ కొన్ని పుల్ చేసి రన్ చేసి చూద్దాము. నెక్స్ట్ మన ఓన్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసి దాన్ని ఎలా డాకరైజ్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి అనేది అయితే చూద్దాం.
సో, మనం ఇప్పుడైతే డాకర్ గెట్టింగ్ స్టార్టెడ్‌ని పుల్ చేసాము, రన్ చేసాము. నెక్స్ట్ దాన్ని రిమూవ్ కూడా చేసేసాము. అసైన్‌మెంట్ కింద మీరు కూడా ఒక డాకర్ ఇమేజ్‌ని పుల్ చేసి దాన్ని రన్ చేసి చూడండి. మనమైతే ఇప్పుడు డాకర్ ఇమేజెస్ రన్ చేసాము, పుల్ చేసాము. నెక్స్ట్ వాటిని రిమూవ్ చేసాము. ఇమేజెస్ కూడా రిమూవ్ చేసేసాము. డాకర్ కంటైనర్ స్టాప్ చేసేసి, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ తీసుకొని, ఆ అప్లికేషన్ ఎలా డాకరైజ్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి, నెక్స్ట్ దాన్ని డాకర్ హబ్‌కి ఎలా పుష్ చేయాలనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్‌ప్లోర్‌లో ఇప్పుడు ఈ టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ ఇలా చాలామంది యూజ్ చేస్తున్నాం కదా! అలా మనం మన ఓన్ డాకర్ ఇమేజ్‌ని ఎలా డాకర్ హబ్‌లోకి పుష్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు మై హబ్ చూస్తే నా దగ్గర ఒక రిపాజిటరీ కూడా లేదు. ఇప్పుడు మనం మన ఓన్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని డాకర్ హబ్‌లోకి మనం పుల్ చేసి చూద్దాం. సో, నేనైతే ఇక్కడ సింపుల్ యాప్ డాట్ పీవై క్రియేట్ చేశాను పైథాన్ ఫైల్. మీకు దీన్ని మనం డాకరైజ్ చేసి ఇప్పుడు డాకరైజ్ చేశాక దీన్ని ఎలా డాకర్ హబ్‌లోకి మనం పుష్ చేయాలి, నెక్స్ట్ డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలా రన్ చేయాలి అయితే చూద్దాము. ఇప్పుడు నార్మల్‌గా జస్ట్ ఫ్లాస్క్ ఓపెన్ చేసి ఇప్పుడు దీన్ని మామూలుగా లోకల్ హోస్ట్‌లో రన్ చేసి చూద్దాం. దీన్ని మనం నార్మల్‌గా రన్ చేసి చూస్తే మనకి సో, ఇక్కడ మనకు ఓపెన్ అయింది పోర్ట్ 8000లో. ఇప్పుడు దీన్ని నేను నార్మల్‌గా ఓపెన్ చేసి చూస్తే మనకు హలో వరల్డ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి. హలో వరల్డ్ అని వచ్చింది కదా! సో, జస్ట్ మనం ఈ సింపుల్ వెబ్ అప్లికేషన్‌ని డాకరైజ్ చేద్దాం. అన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి మనకి. సో, మనం దీన్నైతే బిల్డ్ చేద్దాం ఇప్పుడు. సో, ఐ విల్ స్టాప్ రన్నింగ్ దిస్. దీనికి పోర్ట్ 0.0 మనం హోస్ట్ 0.0.0.0 పెడితే ఏమవుతుందంటే, హోస్ట్ పెట్టకపోయినా డైరెక్ట్ లోకల్ హోస్ట్‌లోనే రన్ అవుతుంది. బట్ మనం ఈ 4 జీరోస్ పెడితే ఏమవుతుందంటే, మనం లోకల్ హోస్ట్‌తో రన్ చేసుకోవచ్చు. మన ఐపీ అడ్రస్‌తో చేసినా అదే వస్తది. లేదా లోకల్ హోస్ట్ అని టైప్ చేసినా గానీ సేమ్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది. అందుకోసం మనం యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ మనం డైరెక్ట్‌గా మీరు టెర్మినల్ ఓపెన్ చేసి మీరు ఐపీ కాన్ఫిగ్ అని క్లిక్ చేస్తే మీకు ఐపీ అడ్రస్ వస్తది. మీ ల్యాప్‌టాప్ లోకల్ ఐపీ అడ్రస్. మ్యాక్‌ఓఎస్‌కి అయితే ఇది ఉంటుంది ఐపీ కాన్ఫిగ్ గెట్ అడ్రస్. సో, ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు నాకు 192.160 ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని రన్ చేసి నేను ఈ పోర్ట్ కాకుండా నా లోకల్ ఐపీ అడ్రస్ ఉంది కదా! ఈ లోకల్ ఐపీ అడ్రస్ తీసుకొని దీన్ని నేను ఇక్కడ రన్ చేసినా గానీ, మనకి సేమ్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, మనకి పోర్ట్ 8000 యూజ్ చేస్తున్నాం కాబట్టి, పోర్ట్ 8000 క్లిక్ చేస్తే అదిగోండి మనకు హలో వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ లోకల్ హోస్ట్ ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇవ్వకుండా ఇక్కడ నేను జస్ట్ లోకల్ హోస్ట్ అని ఇచ్చినా కానీ మనకి సేమ్ అదే రన్ అవుతుంది. దానికోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, ఈ 0.0.0 సో, ఇక్కడ చూడండి అదే వచ్చింది మనకి. సో, దానికోసం మనం ఈ పోర్ట్ పెడతాం. అండ్ నెక్స్ట్ పోర్ట్ 8000 యూజ్ చేస్తున్నాం. మీరు ఏ పోర్ట్ అయినా యూజ్ చేయొచ్చు. నేను పోర్ట్ 8000 యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాన్ని ఈ ఈ ఫైల్‌ని మనం డాకరైజ్ చేద్దాం. సో, మనం రన్ చేసినప్పుడు మనకి హలో వరల్డ్ అనేది రావాలి. ఆ డాకర్ కంటైనర్‌ని రన్ చేసినప్పుడు. సో, దీనికి మనం దీన్ని డాకర్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో, డాకర్ ఫైల్. సో, డాకర్ ఫైల్ క్రియేట్ చేసి మనం ఈ డాకర్ ఫైల్‌లో మెయిన్‌గా మనకి ఈ 5 పారామీటర్స్ యూజ్ చేస్తాం ఎక్కువ. మనం ఇక్కడ ఒక బేస్ ఇమేజ్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కాపీ. నెక్స్ట్ మనకి వర్కింగ్ డైరెక్టరీ, వర్క్ డిఐఆర్. సో, అండ్ నెక్స్ట్ రన్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి సీఎండీ. సో, మనకి ఈ 4 అయితే మనం రన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, మనం ఈ 5 కమాండ్స్ అయితే మెయిన్‌గా యూజ్ చేస్తాము. ఈ 5 కమాండ్స్‌లో ఇప్పుడు ఫర్మ్ అంటే మనకు ఒక బేస్ ఇమేజ్. మనం ఏ బేస్ ఇమేజ్ యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది రన్ చేయాలంటే మనకు బేస్ ఏం కావాలి? మనకు బేస్ డాకర్ ఇమేజ్ పైథాన్ కావాలి. ఎందుకంటే మనం ఇది పైథాన్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి మనకు పైథాన్ కావాలి. సో, మనం పైథాన్ బేస్ ఇమేజ్ మనం డాకర్ హబ్‌లో చూడొచ్చు. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ 3.8 హైఫెన్ ఆల్పైన్ యూజ్ చేస్తున్నాను. సో, ఆల్పైన్ మనకి మీకు డిఫరెంట్ వెర్షన్స్, కొత్త వెర్షన్స్ కూడా డాకర్ హబ్‌లో ఉంటాయి. మనం ఎళ్లి అక్కడ చూసి మనం లేటెస్ట్‌ది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కాపీలో నేను డాట్ స్లాష్ యాప్ అని పెడతాను. ఇది ఏం చేస్తుందంటే, ఈ డాట్ అంటే మన లోకల్ రిపాజిటరీలో ఉన్న అన్ని ఫైల్స్. అన్ని ఫైల్స్ స్లాష్ యాప్ అంటే మనం డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం కదా! దాంట్లో స్లాష్ యాప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్‌లోకి మనకి ఇక్కడ ఉన్న లోకల్‌లో ఉన్న అన్ని ఫైల్స్‌ని ఆ డాకర్‌లోకి అది పుష్ చేస్తుంది. సో, మనం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి డాకర్ ఫైల్‌లో మన లోకల్ హోస్ట్‌లో అంటే మనకి యాప్ డాట్ ఫై రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్‌ని దాంట్లో కాపీ చేస్తుంది. అండ్ దెన్ వర్కింగ్ డైరెక్టరీ అంటే మనకి అది ఆ డాకర్ ఇమేజ్ ఏ డైరెక్టరీలో వర్క్ చేయాలన్నది మనం ఇప్పుడు స్లాష్ యాప్ అని కొత్తది క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో మన ఫైల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం వర్కింగ్ డైరెక్టరీ స్లాష్ యాప్ అని పెడతాం. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లాస్క్ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి మనం నార్మల్‌గా ఏ ఏ పైథాన్ ఫైల్ మనం తీసుకున్నా గానీ ఏ పైథాన్ ప్రాజెక్ట్ రన్ చేయాలన్నా ఫస్ట్ మనం దాని రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీని ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ సో, రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ అంటే మనకి రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీలో ఫ్లాస్క్ ఉంది కదా! అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఫ్లాస్క్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ డాకర్ ఇమేజెస్‌లో రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఇన్‌స్టాల్ చేస్తే మనకి ఏమవుతుంది? ఈ ఫ్లాస్క్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది దాంట్లో. నెక్స్ట్ మనం పైథాన్ యాప్ డాట్ పై అంటే దీన్ని రన్ చేయడానికి మనం పైథాన్ యాప్ డాట్ పై యూజ్ చేస్తాం. సో, ఇది మనం డాకర్ ఫైల్ అనేది మనం బిల్డ్ చేసేసాము. ఒక బేస్ ఇమేజ్ తీసుకొని
మన దాంట్లో ఉన్న లోకల్ ఫైల్స్ అన్నీ స్లాష్ యాప్లోకి అంటే డాకర్ ఫైల్లో ఉన్న అన్ని స్లాష్ యాప్లోకి కాపీ చేస్తున్నాం. నెక్స్ట్ వర్కింగ్ డైరెక్టరీ మనం స్లాష్ యాప్ పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఫస్ట్ దీన్ని రన్ చేస్తాం requirement.txt, అప్పుడు మనకి ఫ్లాస్క్ ఇన్స్టాల్ అవుతుంది దాంట్లో. నెక్స్ట్ మనం ఈ పైథాన్ app.py అయితే మనం రన్ చేస్తున్నాం. సో ఇది మనం రన్ చేయడానికి మనం యూస్ చేసేది. నెక్స్ట్ ఇది అయిపోయాక మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ డాకర్ కంటైనర్ని బిల్డ్ చేయాలి. ఈ ఫైల్ని యూస్ చేసి మనం డాకర్ కంటైనర్ని బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేసిన కంటైనర్ని మనం రన్ చేసి చూద్దాం. రన్ చేశాక మళ్ళీ మనం దాన్ని డాకర్ హబ్లోకి పుష్ చేద్దాం. సో దీన్ని మనం డాకర్ ఇమేజ్ కింద బిల్డ్ చేయాలి అంటే సో మనం డాకర్ బిల్డ్ -t అండ్ దెన్ మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాం అంటే ఈ డాకర్ ఇమేజ్కి మనం నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నామో ఇప్పుడు నేను హలో క్లౌడ్ అని పెడతాను, హలో క్లౌడ్ అండ్ దెన్ డాట్ పెడితే ఏమిటంటే మనం లోకల్ రిపాజిటరీలో దాన్ని బిల్డ్ చేయాలి అని. సో దీన్ని మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో డాకర్ ఇమేజ్ అన్ని మనకి పుల్ చేసుకొని ఇది లైక్ మనకి లైబ్రరీ డాకర్ నుంచి దాన్ని పుల్ చేసుకుంటుంది. సో డాకర్ని పుల్ చేశాక మనకి ఇది ఒక్కొక్క కమాండ్ మనకి రన్ చేస్తుంది. సో మనకి ఇది దాన్ని బిల్డ్ చేయడానికి కావాల్సినవన్నీ బిల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి కాపీ. సో మన ఫైల్స్ అన్ని కాపీ చేసేసింది, వర్కింగ్ డైరెక్టరీ స్లాష్ యాప్లోకి కన్వర్ట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ మనకి లైక్ మనకి రన్ pip.-requirements మనకి requirements.txt రన్ చేసేసింది. అండ్ దెన్ మనకి లైక్ మొత్తం ఈ డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ ఇమేజెస్ చూస్తే ఇప్పుడు మనకి డాకర్ ఇమేజెస్ చూస్తే మనం బిల్డ్ చేసిన ఇమేజ్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి హలో క్లౌడ్ అని మనం ఇప్పుడు బిల్డ్ చేసింది మనకు ఓపెన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇప్పుడు రన్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి డాకర్ రన్. సో -d మనకి అవసరం లేదు, -p. నెక్స్ట్ పోర్ట్ ఇక్కడ మనం ఏ పోర్ట్ యూజ్ చేస్తున్నాము, 8000 పోర్ట్ యూజ్ చేస్తున్నాం అంటే మన డాకర్ కంటైనర్లో 8000 పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్లో ఉన్న 8000 పోర్ట్కి 8000 పోర్ట్ని మ్యాప్ చేస్తాను. సో ఇక్కడ సెకండ్ది అయితే మనం ఇక్కడ ఏ పోర్ట్ పెట్టామో ఆ పోర్ట్లో రన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన డాకర్ ఇమేజ్ హలో క్లౌడ్. సో నేను రన్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి 2 IP అడ్రసెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ IP అడ్రస్ మనం ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనకి ఇది మన లోకల్ హోస్ట్ IP అడ్రస్. అండ్ దెన్ ఈ సెకండ్ది ఓపెన్ చేసి చూస్తే మనకి సో ఈ సెకండ్ది ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవ్వదు. ఎందుకు అంటే ఈ 172.17 అన్నది మన డాకర్ ఇమేజ్ రన్ అవుతుంది కదా, దాని IP అడ్రస్ ఇది. సో మనం డైరెక్ట్ దాన్ని రన్ చేయలేము. అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు పోర్ట్ యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ 8000 పోర్ట్కి మన లోకల్ హోస్ట్ ఉన్న 8000 పోర్ట్కి మనం మ్యాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం మన లోకల్ హోస్ట్తో దాన్ని రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్ హోస్ట్ కాలన్ 8000 ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి హలో వరల్డ్ అనేది వచ్చేసింది. అంటే మన డాకర్ ఇమేజ్ రన్ అవుతుంది అండ్ దెన్ రన్ అయిన ఇమేజ్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఇలా మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేస్తాం. ఇప్పుడు మనం డాకర్ PS కూడా చూస్తే మనకి సో నేను దీన్ని అయితే స్టాప్ చేసేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు మనం డాకర్ PS చూస్తే మన కంటైనర్ అనేది స్టాప్ అయిపోయింది. ఒకవేళ మనం స్టార్ట్ చేయాలంటే సేమ్ మళ్ళీ డాకర్ బిల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మనకున్న ఈ పైథాన్ అప్లికేషన్ని మనం డాకరైజ్ చేసి ఒక డాకర్ ఇమేజ్ని మనం బిల్డ్ చేసాము. ఇప్పుడు మనం ఈ డాకర్ ఇమేజ్ని ఇప్పుడు మనమైలా అయితే ఆన్లైన్లో వేరే వాళ్ళ డాకర్ ఇమేజెస్ని పుల్ చేసుకుంటున్నాము, మనం కూడా సేమ్ అలాగే ఇమేజ్ని మనం డాకర్ హబ్లోకి పుష్ చేస్తాం. ఇప్పుడు పుష్ చేస్తే దాన్ని ఇంటర్నెట్లో ఉన్న ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే ఎవరైనా దాన్ని పుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనం మన దగ్గర ఉన్న దాన్ని డాకర్ హబ్లోకి ఎలా పుష్ చేయాలనేది అయితే చూద్దాం. ఇప్పుడు మనం డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసాం కదా, ఈ డాకర్ ఇమేజ్ని అయితే మనం డాకర్ పుష్ చేద్దాం. సో డాకర్ క్లౌడ్ ఉంది, ఇప్పుడు ఈ డాకర్ క్లౌడ్ని మనం డాకర్ హబ్లోకి పుష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డాకర్ హబ్ ఓపెన్ చేస్తే ఈ డాకర్ హబ్లో నా దగ్గర ఒక రిపాజిటరీ కూడా లేదు. ఈ రిపాజిటరీస్లో ఇప్పుడు నేను కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లోకి దీన్ని పుష్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా దీన్ని రన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు దాంట్లో పుష్ చేసేక ముందు మనం ఫస్ట్ డాకర్ లాగిన్ చేయాలి. యూజర్ నేమ్ అండ్ డాకర్ హబ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ చేసేసాను కాబట్టి నాకు డైరెక్ట్ లాగిన్ సక్సెడ్ అని వచ్చేసింది. ఒకవేళ లేకపోతే మీరు మళ్ళీ లాగిన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి నేమింగ్ కన్వెన్షన్ ఇక్కడ మనం హలో వరల్డ్ అండ్ హలో -క్లౌడ్ అని పెట్టాం కదా, ఇప్పుడు మనం దీన్ని డాకర్ హబ్లోకి పుష్ చేయాలంటే మన యూజర్ నేమ్ / మన ఇమేజ్ నేమ్ అని ఉండాలి. అప్పుడు మాత్రం అది డాకర్ హబ్లోకి మనం పుష్ చేయగలం. సో ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయడానికి మొత్తం మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం డాకర్ ఇమేజ్ని రిమూవ్ చేసేసి మళ్ళీ డాకర్ ఇమేజ్ని మనం బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇమేజ్ ఐడి ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో దీన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ మనం డాకర్ ఇమేజ్ అనేది బిల్డ్ చేయాలి. సో మనం ఇందాక ఎలా అయితే బిల్డ్ చేసామో సేమ్ అలాగే డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసే ముందు మనం ఇక్కడ నా యూజర్ నేమ్ సో రాహుల్ కొత్తూరి /హలో క్లౌడ్ డాట్ అని బిల్డ్ చేస్తే ఇప్పుడు నాకు డాకర్ ఇమేజ్ అనేది మళ్ళీ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనకి రాహుల్ కొత్తూరి
హలో హైఫన్ క్లౌడ్ అనేది ఇమేజ్ బిల్డ్ అవుతుంది. సో, ఇలా మీరు ఒకవేళ రిమూవ్ చేసి మళ్ళీ రన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం డాకర్ ఇమేజెస్ చూస్తే ఇక్కడ చూడండి మనకి డాకర్ ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఉన్నదాన్నే మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే డాకర్ ట్యాగ్ నెక్స్ట్ మనం నేమ్. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు రాహుల్ కొత్తూరి /hello world మన ఓల్డ్ నేమ్. నెక్స్ట్ మనం పెట్టుకోవాలి న్యూ వరల్డ్. లైక్ నేను /cloud1 అని పెడతాను. పెట్టి రన్ చేస్తాను. ఇప్పుడు మనం మళ్ళీ డాకర్ ఇమేజెస్ చూస్తే ఇప్పుడు చూడండి మనకు 2 డాకర్ ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. ఇది మన ఓల్డ్ డాకర్ ఇమేజ్. ఇప్పుడు 1 మనకి లేటెస్ట్ క్రియేట్ చేసిన డాకర్ ఇమేజ్. ఇప్పుడు ఈ డాకర్ ఇమేజెస్ మనం పుష్ చేయాలి అంటే డాకర్ పుష్. సో, మనం క్రియేట్ చేసిన నేమ్ అండ్ నెక్స్ట్ నేను ఈ రాహుల్ కొత్తూరి /hello cloudని పుల్ చేస్తాను. సో, దీన్ని పుష్ చేస్తాను. కాలన్ లేటెస్ట్ అంటే ఇది ట్యాగ్. అంటే మనం ఇప్పుడు సేమ్ దీన్నే మనం వర్షన్ 1, వర్షన్ 2 పుష్ చేయాలి అంటే ఇప్పుడు మనకి లేటెస్ట్ అంటే మనకి లేటెస్ట్ ట్యాగ్. ఇలా కాకుండా మనం వర్షన్స్‌ను కూడా పెట్టొచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాకర్ హబ్‌లో ఉన్నవి మనం చూడాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడీస్ ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడు రెడీస్ ఇన్సైట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాకర్ ఇమేజే తీసుకోండి. డాకర్ ఇమేజ్ ట్యాగ్స్‌లో మనకు డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేటెస్ట్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్‌గా ఉన్న ట్యాగ్. ఆర్ ఎల్స్ నేను ప్రీవియస్ వర్షన్స్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 2.70, 2. లైక్ ఇలా మనకి డిఫరెంట్ వర్షన్స్ అనే ట్యాగ్స్ అనేవి ఉంటాయి. మనం లేటెస్ట్ పుష్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము లేటెస్ట్ పెడుతున్నాము. నెక్స్ట్ అది చూడండి మనకి డాకర్ హబ్‌లోకి పుష్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి డాకర్ హబ్‌లోకి పుష్ చేసేస్తే మనకి అక్కడ డాకర్ హబ్ రిపాజిటరీలో మన డాకర్ కంటైనర్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు అక్కడ చూపిస్తే మనకు ఇంటర్నెట్‌లో ఉన్న ఎవరైనా గానీ మన డాకర్ కంటైనర్‌ని వాళ్ళు పుల్ చేసుకొని దాన్ని యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకి ఇది కొంచెం 50 MB అలా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మనకి 98 MB ఉంది. సో, మనకి టైం తీసుకుంటది పుష్ అవ్వడానికి. సో, ఇక్కడ చూడండి మన డాకర్ అయితే మన డాకర్ ఇమేజ్ అయితే పుష్ అయిపోయింది. ఇప్పుడు మనం డాకర్ హబ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు డాకర్ హబ్ ఓపెన్ చేసి మై హబ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఇప్పుడు మనం పుష్ చేసిన డాకర్ ఇమేజ్ అయితే చూపించాలి. సో, ఇక్కడ చూడండి రాహుల్ కొత్తూరి /hello cloud. సో, ఇక్కడ వచ్చేసింది నేను క్రియేట్ చేసిన రిపాజిటరీ. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ట్యాగ్స్ ఓపెన్ చేస్తే మనం లేటెస్ట్ ట్యాగ్ కదా పుష్ చేసింది. సో, లేటెస్ట్ ట్యాగ్ ఉంటది. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నది ఆల్రెడీ నేను రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ మీరైనా కానీ దాన్ని ఓపెన్ చేసి పుల్ చేసుకొని రన్ చేయొచ్చు. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని ఉంది కదా! ఇప్పుడు ఈ హలో క్లౌడ్ అనేది అయితే నేను రిమూవ్ చేసేస్తాను. సో, డాకర్ RMI-F. ఇప్పుడు మనం మళ్ళీ డాకర్ ఇమేజెస్ చూస్తే ఇక్కడ చూడండి హలో క్లౌడ్ అయితే మనం రిమూవ్ చేసేసాము. సో, ఇప్పుడైతే మనం మన డాకర్ హబ్‌లో ఉన్న దాన్ని పుల్ చేసి అయితే చూద్దాం. సో, కాపీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. మనకి ఇదైతే మనం డాకర్ హబ్‌లో నుంచి డాకర్ నుంచి పుల్ చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు మనం మళ్ళీ డాకర్ ఇమేజెస్ చూస్తే ఓకే. మనకి క్లౌడ్ అనేది మనం ఇప్పుడు పుల్ చేసాము. దెన్ మనం డాకర్ రన్. నెక్స్ట్ -d డీటాచ్ మోడ్‌లో రన్ చేస్తాను. నెక్స్ట్ -p మనం పోర్ట్ 8000 యూజ్ చేస్తున్నాము కాబట్టి 8000 పోర్ట్. సో, దీనైతే రన్ చేద్దాము. రన్ చేస్తే ఇప్పుడు మనం డాకర్ పిఎస్‌లో చూస్తే మనకి ఇది రన్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో, డాకర్ పిఎస్ ఇక్కడ చూడండి మనది రన్ అవుతుంది. సో, మనం ఇప్పుడు పోర్ట్ 80తో మనకి మ్యాప్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. సో, నేను లోకల్ హోస్ట్ ఓపెన్ చేసి చూస్తాను. లోకల్ హోస్ట్ పోర్ట్ 8000. ఇక్కడ చూడండి హలో వరల్డ్. సో, మన డాకర్ కంటైనర్ మనకి రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే మన డాకర్ హబ్‌లో ఉన్న డాకర్ ఇమేజ్‌ని మనం పుల్ చేసి ఆ పుల్ చేసిన డాకర్ ఇమేజ్‌ని మనం రన్ చేసాము. రన్ చేస్తే మనకి మన అవుట్‌పుట్ అనేది వచ్చింది. హలో వరల్డ్ అని. సో, ఇలా మీరు మీ అప్లికేషన్స్‌ని డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా! ఇలానే మీరు ఏ అప్లికేషన్ అయినా డాకర్ ఫైల్‌లోకి ఆ డాక్యుమెంటేషన్ చేసి డాకర్ ఫైల్‌లో కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేసిన దాన్ని పుష్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి. పర్సనల్ రిపాజిటరీస్ ఉంటాయి. సో, ప్రైవేట్‌లో పెట్టుకుంటే మనకి తప్ప ఎవరికీ యాక్సెస్ ఉండదు. సో, పబ్లిక్‌లో పెడితే ఇంటర్నెట్‌లో ఉన్న ఎవరైనా గానీ మన డాకర్ ఇమేజెస్‌ని క్రియేట్ చేసి రన్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం మన డాకర్ ఇమేజెస్‌ని మన అప్లికేషన్స్‌ని కంటైనరైజ్ చేసి వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏమైతే కమాండ్ లైన్ చూసాం కదా! ఇప్పుడు మనం డాకర్‌ది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి డాకర్ ఇమేజెస్‌లో మనం క్రియేట్ చేసిన 2 డాకర్ ఇమేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ డాకర్ కంటైనర్స్‌లో మనం రన్ చేస్తున్న కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఈ కంటైనర్ ఇంకా రన్ అవుతుంది. సో, మనం ఇప్పుడు మన లోకల్ హోస్ట్ గానీ, మన ఐపీ అడ్రెస్‌తో గానీ దేనితో అయినా మనం దీన్ని రన్ చేయొచ్చు. సో, లోకల్ హోస్ట్ పోర్ట్ 8000 ఓపెన్ చేస్తే ఇది చూడండి మనకి డాకర్ కంటైనర్ ఇంకా రన్ అవుతుంది. దీన్ని స్టాప్ చేయడానికి మనం డాకర్ పిఎస్ రన్ చేస్తే మనకి కంటైనర్ ఐడీ వస్తుంది. అండ్ దెన్ డాకర్ స్టాప్. నెక్స్ట్ మనం ఈ కంటైనర్ ఐడీని అయితే పేస్ట్ చేయాలి. మన కంటైనర్ ఐడీ ఇది. ఈ కంటైనర్ ఐడీని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే మన డాకర్ కంటైనర్ అయితే స్టాప్ అయిపోతుంది. సో, ఇది స్టాప్ అయిపోయాక మనం మళ్ళీ మన ప్రాజెక్ట్‌ని యాక్సెస్ చేసుకోలేం. ఇప్పుడు మళ్ళీ మన అవుట్‌పుట్‌ని రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ది సైట్ కాంట్ బి రీచ్డ్. మన డాకర్ ఇమేజ్ అనేది స్టాప్ అయిపోయింది. మనం స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ డాకర్ రన్.
సో మళ్ళీ మన ఇమేజ్ రన్ చేస్తే రన్ అవుతుంది. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా అయితే మనం ఈ డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాము. డాకర్ బిల్డ్ చేసి మనం ఈ ఇమేజెస్ అన్నిటిని మన డాకర్ హబ్లోకి పుష్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఆల్రెడీ డాకర్లో ఉన్న వాళ్ళ నుంచి మనం పుష్ చేసుకోవచ్చు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.